సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఏసేపు ఎలక్ట్రీషియన్ వర్క్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇదివరకు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అంటే దాన్ని క్లిక్ పక్కన కనిపిస్తున్న వాళ్ళు పెట్టుకుని ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో చేసి మన యొక్క కూలర్ అనమాట. ఈ యొక్క చూసుకోవచ్చు మీరు, ఈ యొక్క కూలర్ అనమాట. ఈ యొక్క పార్ట్స్ మొత్తం మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ యొక్క పార్ట్స్ మొత్తం కూలర్వే అనమాట. ఈ యొక్క కూలర్ పార్ట్స్ మొత్తం ఇప్పుడు మనం చేసి ఒక నీట్గా సెకండ్ హ్యాండ్లో చేయడం అనేది చూపిస్తాను మీకు వీడియోలో. ఇది వచ్చేసి మన సెకండ్ హ్యాండ్ అనమాట. తీసుకొచ్చి మీకు బాగా నీట్గా ఏ పార్ట్గా ఆ పార్ట్కి ఇప్పుడు చేసుకొని నేను బాగా నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా అనమాట. ఈ ఒక సెకండ్ హ్యాండ్ మనం తయారు చేస్తున్నాం కూడా కూలర్ అనేది. కొత్తవి అయితే 4,800 అటు 5,000 పడుతుంది. మనకి 2,800 ఆ రెండు మొత్తం వచ్చేస్తుంది అనమాట ఏ పార్ట్కి ఆ పార్ట్కి. నేనైతే సెకండ్ హ్యాండ్లో తీసుకోవడం అయితే జరిగింది. మీకు బిఫోర్ ఫోటో కూడా వేసేస్తాను. మీకు సెకండ్ హ్యాండ్లో 1,500కి అయితే తీసుకోవడం జరిగింది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ యొక్క 2024 లాస్ట్లో అనమాట, 2024 ఎండింగ్లో ఈ యొక్క కూలర్ ప్రతి ఒక్కటి కూడా ఏ కలెక్షన్ కూడా మిస్ చేయకుండా చెప్పడంలో ఈ యొక్క వీడియో అనేది మీరు ఎక్కడ ఎత్తినా దొరకదనమాట. నేను చెప్పేది ప్రతి ఒక్క వీడియో స్విచ్లు కాంచి ప్రతి ఒక్కటి కూడా నేను ఏ పార్ట్ కాపాడికి నీట్గా చెప్తాను. మీరు ఎక్కడ స్విచ్ చేయకుండా చూడండి, ఎక్కడ స్విచ్ చేయకుండా వస్తే చాలా బాగా అర్థమవుతుంది అనమాట. అలాగే మీకు ఇంకా కూలర్ మోటార్ గురించి మాకేం తెలియదు కలెక్షన్ అనుకుంటే కన్నా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ 2 వీడియోలు వేసేసాను అనమాట. కూలర్ మోటార్ గురించి, కలెక్షన్ ఎలా తెలుసుకోవాలనే దాని గురించి, అలాగే బుస్సులు కూడా ఎలా గురించి చేశాను వీడియో. అది కూడా 2 వీడియోస్ కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి చూసేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మొత్తం ఫస్ట్గా అయితే మనం ఒక స్విచ్ బోర్డ్స్ అనమాట. ఇది మెయిన్ మనకి ఇదే అనమాట, మెయిన్ థింగ్ అనేది ఈ స్విచ్ బోర్డ్స్ అనమాట. ఈ యొక్క స్విచ్ బోర్డ్స్ కనెక్షన్ మొత్తం ఇది ఎలా ఫిట్టింగ్ చేయాలా, ఎలా కలెక్షన్ చేయాలనేది దాని గురించి పోతాం. ఫస్ట్ ఎక్కడ స్విచ్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనం ఒక 2 స్విచ్లు అనేది బిగించేసాం అనమాట. ఈ యొక్క లాస్ట్ స్విచ్ కూడా వీడియో తీస్తాను మీకు ఎలా బిగించాలనేది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది అనమాట స్విచ్ అనేది. ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఎటు చూసుకోవాలి, కరెక్ట్ పొజిషన్ ఇది ఆ పక్క ఉంది అనేది ఇట్లా ఈ విధంగా వేసిన తర్వాత ఇలా వెనక బ్యాక్ సైడ్ తిప్పాలి. బ్యాక్ సైడ్ తిప్పి 2 స్పూన్లు ఇచ్చేసేయాలన్నమాట. ఈ విధంగా స్ప్రే వేసేసేయాల. సో ఫ్రెండ్స్, చూసుకోరు కదా ఈ విధంగా అనమాట. ఈ యొక్క క్యాప్ కూడా మనం ఎలా ఉంది అలా ఇన్సర్ట్ చేసేసేలా. సో ఈ విధంగా అనమాట. ఈ యొక్క కలెక్షన్లు కూడా మీరు అనుకోవచ్చు, ఇక్కడ అన్ని చిచ్చులకు వచ్చి కరెక్ట్గా వచ్చి ఏదైనా లూప్ వచ్చింది, ఇట గుంత ఇదానికి అట్లా వచ్చింది, ఇదానికి అట్లా వచ్చింది. ఎందుకు ఇలా వచ్చిందంటే మనం ఈ నుంచి లూపింగ్ తీసుకోవాలన్నమాట. ఈ నుంచి ఒక వైరు, మళ్ళీ ఈ నుంచి ఒక వైరు, ఇలా ఒక లూపింగ్ చేసుకున్న తర్వాత మిగతా 3 స్టెప్స్ అని చెప్తాను మీకు వీడియో. అలాగే మనకి ఫస్ట్ కావాల్సింది ఒక వైర్ అనమాట, సిల్క్ వైర్ కావాలా. ఇంకా సిల్క్ వైర్ కట్ చేసుకోండి తీసుకొని. ఈ నుంచి ఒక ఇట్లా మాత్రం వచ్చేది ఇట్లా కట్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని క్లీన్ వీకేసుకోండి. ఇది కూడా సేమ్ ఈ 2 చుట్టుకోండి ఇట్లా కట్ చేసుకున్న తర్వాత, స్లీవ్ వేసుకున్న తర్వాత. సో ఫ్రెండ్స్, చూసుకోవచ్చు మనం ఈ యొక్క లూపింగ్ అనేది తయారైపోతుంది మీకు దగ్గరలో ఉన్నది. ఇంకా ఈ విధంగా అనమాట. ఇది వచ్చేసి మనకి మధ్యలో ఇచ్చేసుకోవాలా. ఇది ఒక వేరు, ఇది ఒక వేరు వస్తుంది అట్లా. మీరు కరెంటు స్విచ్ బోర్డులో చూసిన విధంగా అనుకోవచ్చు మీరు కూడా. ఇంకా లూపింగ్ ఎట్లా వేస్తాం మనం కరెంట్ స్విచ్ బోర్డులకు అట్లా సేమ్ ఆ విధంగా చేయాలి దానికి కూడా. సో ఈ విధంగా అనమాట. ఇది వచ్చేసి ఇట్లా ఈ లూపింగ్ మీరు ఎక్కడ షిఫ్ట్ చేయకుండా చూసి చాలా బాగా అర్థమవుతుంది అనమాట. ఇది ఒక లూపింగ్ చేసుకోవాలి మనం. ఇది ఇలా మధ్య దానికి, లాస్ట్ దానికి ఇలాగా, ఏ దానికి ఇదాకా చూపిస్తా ఒక 2 నిమిషాలు ఆగండి మీకు. ఇది దానికి మీరు మళ్ళీ ఏదాన్ని పడితే దానికి ఇవ్వద్దు, నేను చెప్తాను వీడియోలో. సో ఈ విధంగా అనమాట. ఈడ ఎల్లో ఉంటుంది,
ఎల్లు చిచ్చులో ఎల్లు ఉండేదానికి ప్రతి ఒక్కదానికి ఇట్లా లూపింగ్ చేసుకోవాలి. ప్లస్ ఇంకోటి వచ్చేసి మనకి అర్థమవుతుంది బాగా ఇట్లా ఇదల్లా కరెక్ట్గా వచ్చి గుంత మాదిరి వచ్చింది ఇదల్లా అదనమాట. ఈ నుంచి ఒకటి లూపు, ఈ నుంచి ఒకటి లూపు, ఈ విధంగా అనమాట. ఈ విధంగా లూపు తీసుకోవాలా. ఆ తర్వాత ఇది ఒక మనకి మెయిన్ వైర్ వస్తుంది అలాగా. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి మనకి ఇది కూల్ అంటే మనకి నీళ్ళ మోటార్ వచ్చేది. ఇది వచ్చేసి మనకి ఒక ఫ్యాన్, మన మోటార్ ఫ్యాన్ అనమాట. ఇది వచ్చేసి స్ప్రింగ్ అటు ఇటు తిరుగుతుంది అదనమాట. ఇది అలాగనమాట. సో ఇది అనేది మనకి ఈ యొక్క కూల్కి స్ప్రింగ్కి రెండు దానికి అటాచ్ చేసుకోవాలి మనం. ఈ దానికి అవసరం లేదు, ఎందుకంటే 3 స్పీడ్లు ఉంటాయి కాబట్టి. ఈ దానికి వచ్చేసి ఒక వేరు ఉంటుంది కాబట్టి నేను చెప్తాను వీడియోలో. నేను ఎలా చేస్తున్నా అలా చేయండి మీరు సేమ్. సో ఫ్రెండ్స్, స్ప్రింగ్కి అలాగే ఒక పంప్ మోటార్కి ఈ రెండు దాకా లూపింగ్ తీసుకోవడానికి మనకి ఇట్లా సేమ్ ఇలాగే కొంచెం తుండు వైర్లు తీసుకోవాలా. 2 వైర్లు తీసేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. నీట్గా కట్ చేసుకోవాలా. స్లీవ్ వేసేసుకోవాలా 2 దానికి. సో ఈ విధంగా అనమాట. ఈ విధంగా చేసిన తర్వాత ఇలా చూసుకున్నట్లయితే మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కూల్ అంటే మనకి ఒక నీళ్ళ మోటార్, నీళ్ళు వచ్చేది అనమాట, నీళ్ళ పంప్ అనమాట. ఇది వచ్చేసి ఫ్యాన్. ఈ ఫ్యాన్కి అవసరం మనకి 3 స్టెప్లు వస్తాయి కాబట్టి లో, మిడిల్, హై ఇదానికి అవసరం లే. స్ప్రింగ్ ఈ దానికి వచ్చేసి ఒక వేరు వస్తుంది అనమాట. అలాగమాట ఈ దానికి చేసుకోవాలి మనం లూపింగ్ అనేది. సో ఈ విధంగా అనమాట. ఈ దానికి ఒకటి ఇచ్చుకోవాలి అనుకో, అదే ఆపోజిట్ ఇంకొకటి చేసుకోవాలి. మీరు వీడియోలో చూపించే విధంగా వేయండి సేమ్, యాజ్ ఇట్ ఈజ్ అట్ని ఇచ్చేసేయండి సేమ్. సో ఈ విధంగా అనమాట. ఈ నుంచి అటాచ్ చేసినాం కదా, మరి ఈ నుంచి ఒకటి స్ప్రింగ్కి అటాచ్ చేయాలా ఇట్లా. ఫ్రెండ్స్ ఈ విధంగా తీసుకొని స్లీవ్ బాగా నీట్గా. నేను ఒక్కరు తక్కువ సైజ్ తెచ్చుకున్నాను, మీరు ఒక్కరు తెచ్చుకుని ఎక్కువ సైజు. మామూలుగా ఈ మాత్రం సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ మిగతా మోటార్ నుంచి వచ్చే వైర్లు ఉంటాయి, అవి సరిపోవు కాబట్టి ఈ మాత్రం మచ్చగెత్తలే, ఈ వైరే తెచ్చుకోండి. సో ఈ విధంగా అన్నమాట. ఆపోజిట్ ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఈ పక్క ఒకటి. సో ఇలా వేయాలన్నమాట. సో ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనం ఒక కనెక్షన్ అనేది అయిపోయింది అనమాట. మనకి ఇంకా బోర్డు అంటే ఇది మోటార్లో ఇచ్చేటప్పుడు చెప్తాను మీకు వీడియోలో. ఇలా చూసుకున్నట్లయితే మనం ఒక లూపింగ్ షెగ్గిల్ లైట్ కూడా సెట్ చేసుకోవచ్చు మనము. చూపిస్తాను చూడండి మీరు. ఈ ఒక లూపింగ్ తీసుకున్నాం మనం. ఈ యొక్క లూపింగ్ నుంచి ఈ ఒక లూపింగ్కి వచ్చింది కరెంటు, మళ్ళీ ఇంకొక లూపింగ్ ఈ లూపింగ్ వచ్చేసింది, ఈ నుంచి వచ్చేసింది అనమాట. అలాగే మనకు ఒక కూలర్ మోటార్ పంపుకి అనమాట, ఒక నీళ్ళు వచ్చే పంపుకి ఈ నుంచి ఒకటి లూపింగ్, మళ్ళీ స్వింగ్కు ఈ నుంచి ఒకటి లూపింగ్ అలాగనమాట. సో ఈ విధంగా ఇచ్చేసుకోండి. మనకి ఇప్పుడు ఇంకా మోటార్ దగ్గర వెళ్ళిపోదాం అనమాట. సో సేమ్ యాజ్ ఇట్ ఈ విధంగా ఇచ్చేసుకోండి. సో యాజ్ ఇట్ ఈజ్ అనమాట. సో ఫ్రెండ్స్ ఇందాక మీరు చూసుకున్నట్లయితే ఒక కలెక్షన్ అనేది చూసారు కదా. ఈ వీడియోలో వచ్చేసి మనకి ఒక గడ్డి 3 దాలకి గడ్డి ఏ విధంగా వేయాలా, ఫుల్ 3 దాలకి ఏ విధంగా వేయాలనేది కూడా చెప్తాను ఈ వీడియోలో మీకు. ఎక్కడ చేయకుండా చూడండి బాగా. మన యొక్క బ్యాక్ సైడ్ అనమాట పెద్ద సైజు, ఇది వచ్చేసి పెద్ద సైజ్, మీరు వీడియోలో కనిపించకపోవచ్చు, ఒక పెద్ద సైజ్ అనమాట. ఈ యొక్క సైజు కూడా గడ్డి వేస్తున్నాము. అలాగే పెద్ద సైజు కాబట్టి ఈ యొక్క గడ్డి కూడా మంచి కంపెనీ తీసుకోవడం జరిగింది, జంబో అని మంచి కంపెనీ తీసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఒక సెట్ వచ్చేసి 3 వస్తాయి అనమాట. అట్లా ఒక సెట్కి 3 గడ్డలు వస్తాయి. ఈ విధంగా ఇట్లా పరుచుకోవాలా. ఈ విధంగా పరుచుకొని నీట్గా ఏదానికి కాదని సెట్ చేసుకోవాలి. స్ప్రూలు కావాలన్నమాట. ఇది ఒక స్ప్రూలు కావాలా. ఒక స్ప్రూలు ఒక పాత వచ్చిన స్ప్రూలు భంగం అయిపోయింటాయి అనమాట. గడ్డితో పాటు కూడా స్ప్రూలు కావాలా. సో ఈ విధంగా అనమాట. ఇలా ఏ పాటికి ఆ పాటికి వేసేసుకోవాలి నీట్గా బాగా. నెట్టిది కాబట్టి ఒక రాకపోవచ్చు, గట్టిగా లాగండి వస్తుంది అన్ని మూల. మొత్తం వేసేసిన తర్వాత ఇది అనేది ఈ పక్క ఇన్సర్ట్ చేయండి. చూసుకోండి మీరు అప్పుడే ఏ పక్క ఎప్పుడు వేసినామో ఏ పక్క ఇన్సర్ట్ చేయాలని చూసుకున్నప్పుడే. సో ఈ విధంగా అనమాట. ఇదని నెట్టిది కాబట్టి సరిగ్గా రావడం లేదు, మీరు బిగించాక ఇన్సర్ట్ చేసుకోవచ్చు నీట్గా. ఇందాక చెప్పినా కదా ఫ్రెండ్స్, స్ప్రూల్ అనేది కొత్త స్ప్రూల్ కొనుక్కోవాలనేది ఇవి అనమాట.
సో ఈ విధంగా స్క్రూ అనేది ఎక్కించేసేయాలి నీట్గా. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు వీడియో అనేది లెంత్ అయిపోతుందని చెప్పి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను అనమాట వీడియో అనేది. సో ఈ యొక్క గడ్డి వేసిన తర్వాత పైన తరిగేసిన తర్వాత స్క్రూలను ఇన్సర్ట్ చేసేయాలి అన్ని మూల. ఇది పెద్ద సైజ్ చాలా టైం పట్టేది, మీరు వీడియో అప్లోడ్ చేయొచ్చు. మీరు గడ్డి అనేది వేసేసినప్పుడు పెద్దదానికి ఇంకా మిగతా చిన్నదానికి ఒకటి వేసేసి మీకు వీడియోలో చూపిస్తాను. మళ్ళీ వీడియోలో ఎంత అయిపోతుంది అనమాట. ఇంకొకటి చిన్నదానికి ఒకటి వేసి చూపిస్తాను మీకు. అవతల ఇంకా వేరే ప్రాసెస్ చేస్తాం, ఎందుకంటే మన వీడియోలో ఎంత అయితే మీరు చూడలేరు అట్లా. ఫ్రెండ్స్ పెద్ద అయిపోయింది ఫ్రెండ్స్. ఇది వచ్చి చిన్నదనమాట. ఈ చిన్నదానికి కూడా ఎలా వేయాలో దాని గురించి చూపిస్తాను మీకు ఈ వీడియోలో. చిన్నది వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట. మీకు మీరు పెద్ద తడికే ఎలా ఏ విధంగా గడ్డి సెట్ చేయాలో చూసింటారు. ఇప్పుడు ఇది వచ్చేసి చిన్నదనమాట. చిన్నదానికి కూడా ఎలా ఏ విధంగా సెట్ చేయాలో చూపిస్తాను మీకు వీడియోలో. ఇది చిన్నదానికి కాబట్టి బాగా మందం కూర్చుంటుంది, బాగా మందం కూర్చుంటుంది. సో ఈ విధంగా అనమాట. సో ఈ వీడియోలో చూపించే విధంగా ఇది తెచ్చేసుకోవాలి నీట్గా. ఇది పైన ఇది వచ్చిన సీటింగ్ అనేది బాగా కూర్చున్నది, రెండు కూర్చోదు సరిగ్గా. ఈ విధంగా వేసి స్క్రూలు వేసి సెట్ చేయాలి. ఫ్రెండ్స్ ఒక స్క్రూ అనేది బిగించేస్తాం మనం ఇప్పుడు. ఈ విధంగా ఈ లాస్ట్ కూడా ఇట్లా చేసేసేలా. సో ఫ్రెండ్స్ వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది చెప్పి నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఈ యొక్క స్క్రూలు గడ్డి వేసిన తర్వాత మన తరిగేసిన తర్వాత స్క్రూలు అనేది మొత్తం అన్ని మూలు ఇన్సర్ట్ చేసేలా. సో ఫ్రెండ్స్ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఈ వీడియోలో ప్రతి ఒక్కరు చెప్తాను అనమాట, ఏ పాటికి ఆ పాటి వీడియో. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది, లేదంటే అర్థం కాదు అసలు ఒకరు కూడా. సో ఫ్రెండ్స్ మనం ఇందాక వీడియోలో చూసుకున్నట్టయితే పెద్దది తరిగే గడ్డి ఏ విధంగా చూసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి ఒక చిన్నదానికి అనమాట. రెండు చిన్నది పెద్దది సేమ్ చేసాం అనమాట. సో ఇలాంటిది ఇంకోటి వస్తుంది, అది చేయాలంటే ఈ ఛానల్ లెంత్ అయిపోతుంది వీడియో. ఇదే మనకి ఛానల్ లెంత్ అయిపోయింది వీడియో, ఇక్కడికి చాలా వీడియోస్ లెంత్ అయిపోయింది అనమాట. సో ఇది ఎలా చేసాము సేమ్ అది కూడా సేమ్ ఆ విధంగా చేయాలన్నమాట. సో ఇదే అనమాట ఇలా చేయడము. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మీకు చెప్తాను. ఏం బాబు ఇంత పెద్ద తెచ్చారనుకుంటున్నారా, ఏం తెలియదు ఫ్రెండ్స్. ఇదే అనమాట ముందు మెయిన్ మనకి. ఇది ఉంటేనే ఏదైనా ఏది పని మీకు అర్థమైంటుంది ఈ వీడియోలో చూపించే విధంగా. సో మాకు ఇది కూలర్ తీసుకున్న బ్యాడ్ ఏమంటే, ఇది కూలర్ తీసుకున్న ఆనందంతో మనకి మనం 1500 ఒప్పించుకున్నవాడ ఈ కోట్లో. మీకు ఆఖరి పక్కన ఫోటో కూడా వేస్తే చూడొచ్చు మీరు. చాలా అంటే చాలా బాగుంది, ఒక గలీజ్గా ఉంది. ఒక ఆనందంతో అన్ని పనిచేస్తున్న ఆనందంతో బండి మీద తీసుకొచ్చినప్పుడు ఇది ఒక ఇరిగిపోయింది అనమాట, పగిలిపోయింది. పక్కన ఫోటో వేస్తే చూడొచ్చు మీరు. ఇది ఒక పగిలిపోయింది అనమాట. పగిలిపోవడం వల్ల నేను మళ్ళీ 350 రూపాయలు ఇచ్చి ఇట్లా ప్యాక్ చేసుకోవడం జరిగింది. నీట్గా నీళ్ళు కారకుండా ప్యాక్ చేయించుకోవడం జరిగింది అనమాట. 350 రూపాయలు ఇచ్చి నేను ఆడ. సో ఇదనమాట. దానికి వచ్చేసి మనకి గాన్లు కూడా లేవు, దానికి గాన్లు కూడా లేవు అసలుకి. ఇంకా ఇదానికి గాన్లు వేసి అనమాట. ఈ వీడియో వచ్చేసి గాన్లు ఏ విధంగా వేస్తారని చెప్తాను. మామూలుగా అయితే దానికి ప్రెస్సింగ్ గాన్లు వస్తాయి. ప్రెస్సింగ్ మనం చెక్ చేయాల్సింది ఇట్లా ప్లేట్ సిస్టమ్. ఇది ప్లేట్ సిస్టమ్ అయితే మనకి ఊరు రావు అనమాట. ఇవైతే ఊరు రావు, బాగా ప్రెస్సింగ్ అయితే ఊరు వస్తుంటాయి అనమాట. సో ఈ విధంగా అనమాట. ఒక్కొక్కటి ఏ విధంగా బియ్యాలో చూపిస్తాను మీకు ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే ఒక గాన్ అనమాట. ఇది ఒక ప్లేట్ సిస్టమ్. ఇది ఒక ప్లేట్ సిస్టమ్ అనేసి హోల్స్ ఉంటాయి. ఈ హోల్స్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా పెట్టేసాలి మనము. ఈ స్క్రూలు కొత్తగా వేసుకోవాలి మీరు. సో ఈ విధంగా అనమాట ఫుల్ టైట్ వేసేసుకోవాలా. అలాగే ఈ పక్క ఒకటి ఆపోజిట్ వేసుకున్న తర్వాత మనం వేసేసుకోవాలి. లేదంటే రెండో పక్క వేసుకుంటే మళ్ళీ టైట్గా ఫుల్గా సరిగ్గా రావు అనమాట. సో ఈ విధంగా 2 మచ్చులు అవుతాయి. దానికి 4 అవసరం లేదు, 2 మచ్చులు అవుతాయి. అసలుకి 4 అవసరం లేదు, 2 వేసుకుంటే సరిపోతాయి. సో ఫ్రెండ్స్ నేను నిజంగా చెప్తున్నాను, 2024లో ఎండింగ్లో అంటే ఈ వీడియో అనేది మీరు ఎక్కడ సెర్చ్ చేసినా దొరకదనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చెప్తాను నేను అట్లా ప్రతి ఒక్క పార్ట్ అనేది చెప్పడం జరుగుతుంది అనమాట. మనం టోటల్గా అయితే ఒక గాన్లు అనేది వేసేయడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్ ఈ యొక్క 4 గాన్లు అనేది బిగించేసాను అనమాట. మొత్తం 4 గాన్లు అనేది ఫుల్గా బిగించేసాను. బాగా నీట్గా ఉంది, బాగా మొత్తం సగం వర్క్ అయిపోయినట్టే. ఇంకా కొంచెం ఉంటుంది, ఆ కొంచెం కూడా వేరే తీస్తాను మీకు. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అనమాట. 4 అనేది వేసేసాను మనం. 4 గాన్లు అనేది వేసేసాను అనమాట. ఈ విధంగా ఏదైనా సరే గాన్లు ఉంటే అందం ఫ్రెండ్స్. కూలర్కి అయినా సరే ఏదానికైనా సరే గాన్లు ఉంటేనే చాలా అందం అనమాట. సో ఈ విధంగా అనమాట. సో ఫ్రెండ్స్ ఈ యొక్క బేస్ అంటారనమాట. ఇది ఒక బేస్ ఒక డొప్పనికి వచ్చి ఈ దానికి డొప్పల మీద ఏ పాటికి అతికేయాలా అనే దాని గురించి వీడియో చూపిస్తాను నెక్స్ట్ వీడియోగా.
సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యొక్క మనకు మోటార్ అటాచ్ వచ్చేది ఒక కింది మీదకి డొప్ప అనేది దానికి అటాచ్ చేయాలన్నమాట. ఇది వచ్చేసి వెనక భాగం, మీకు వీడియోలో చూపించే విధంగా ఇది వచ్చేసి వెనక భాగం అనమాట. వెనకలా మనం పైపుతో నీళ్ళు వస్తే పైపుతో చెమ్ముతో నీళ్ళు వస్తుంది భాగం అనమాట. అది వచ్చేసి ముందల భాగం, మనం ముందల భాగంలో అటాచ్ చేయాలన్నమాట. సో ఈ వీడియోలో చూపించే విధంగా మీరు అటాచ్ చేస్తారు. ఇది ఒక నీట్గా పట్టుకోండి, మళ్ళీ జాగ్రత్త పట్టేసుకోండి ఇలాగా. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు మీరు. సో ఈ విధంగా అనమాట, ఈ విధంగా అటాచ్ అయిన తర్వాత క్లిప్పులు అనేది అతుక్కుంటాయి ఎమ్మడే. మీరు ఈ వీడియోలో చూపిస్తాను ఒక 2 నిమిషాలు కానీ క్లిప్పులు అనేది ఎమ్మడే అటాచ్ అయ్యి అతుక్కుంటాయి అనమాట. సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక సెటప్ అనేది బిగించేసాము అనమాట. మనము ఇది బిగించేసిన తర్వాత 2 స్క్రూలు అవతల ఒకటి ఇతర ఒకటి 2 స్క్రూలని బిగించేసాము. అలాగే ఇది కూడా గడ్డిది అయితే మన పెద్ద గడ్డి ఒక వేసేసుకున్నామో అది వచ్చేసి వెనక సైడ్ అనమాట. ఇది అనేది వాటర్ వస్తే పోవడానికి ఈ విధంగా అనమాట. సో ఫ్రెండ్స్ ఒక చూసుకున్నట్లయితే మనం ఒక ఇది ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, ఇది అనేది దానికి అతుక్కోవాలన్నమాట బాగా. ఇందాక అది పెద్ద మోటార్ అతికెళ్ళి అట్లా అతుక్కోవాలన్నమాట దానికి అనేది. సో ఈ విధంగా అనమాట 2 సమానంగా అతికేయాల. ఎమ్మడ సౌండ్ వచ్చేస్తుంది అనమాట, ఎంబడి టిక్కని సౌండ్ వస్తుంది. అప్పుడు మనకి ఎమ్మడ అతుకున్నట్టు అర్థం అనమాట. ఈ పక్క కూడా అవతల పక్క ఒకటి స్క్రూ ఉంటుంది అనమాట. ఈ పక్క కూడా అవతల పక్క ఒకటి స్క్రూ ఖచ్చితంగా స్క్రూ ఇన్సర్ట్ చేయాలి, లేదంటే మళ్ళీ లూజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మనం మొత్తం అనేది ఇచ్చేసాం అనమాట. ఈ యొక్క పైన టాప్ అనేది ఇచ్చేసి తర్వాత కలెక్షన్ చేయాలి, ఇంకా ఇంతేం లేదు. ఈ యొక్క టాప్ చూసుకున్నట్లయితే మనం ఈ యొక్క గ్యాప్ ఉండేది చూసుకున్నట్లయితే ఇది స్విచ్ బోర్డ్కి అనమాట. ఒక మోడల్ ఉండేది, ఒక గ్యాప్ ఉండేది, ముందర ఇన్సర్ట్ చేసేసేలా. సో ఈ విధంగా అనమాట. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు ఈ విధంగా అన్నమాట. కరెక్ట్ పొజిషన్లో ఇట్లా ఫస్ట్ లోపలికి వేసేసుకోండి. ఈ ఫస్ట్ లోపల వేయకుండా చేసేస్తున్నా, సారీ. ఫస్ట్ లోపల చేసేసిన తర్వాత అవతలకి చేసేసాం. మీ పార్ట్స్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇచ్చేసుకోండి, దాన్ని బట్టి కాదు. మీరు మీ పార్ట్స్ ఏ విధంగా ఉంటే సేమ్ ఆ విధంగా ఇచ్చేసుకోండి. నేనైతే ఎవరెస్ట్ కంపెనీ చేస్తున్నాను అనమాట. వేసేసిన తర్వాత మనం ఒత్తడమే, అంతే, ఏం లేదు, అయిపోయా. ఇప్పుడు జాగ్రత్తగా చేయండి, మళ్ళీ ఏం మాత్రం చేసినా మళ్ళీ ఈ పగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇవి పర్టికులర్ అయిపోతాయి, ఏం చేయము, మనం ఏం చేయలేము. అంటే రీపినప్పుడు వేసేసిన తర్వాత ఇదానికి స్క్రూలు లేవా అంటారా అని కాదు, ఇదానికి కూడా స్క్రూలు ఉంటాయి. ప్రతి ఒక్క దానికి స్క్రూలు ఉంటాయి. ఒక స్క్రూ ఇన్సర్ట్ చేసేయాలా, మళ్ళీ ప్లస్ ఈడొక స్క్రూ ఇన్సర్ట్ చేసేయాలన్నమాట. అలాగే ఈడ పైన ఒకటి. సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనం ఒక వైర్ అనేది జాయింటింగ్ చేసుకున్నాం అనమాట. మొత్తం ఇక టేప్ కూడా బాగా నీట్గా వేసుకోవడం జరిగింది అనమాట. ఈ విధంగా మన ఇది అనేది దాంట్లో ఇన్సర్ట్ చేసేసి ఈ యొక్క పైప్ అనేది మనం పై యొక్క టాప్కి అటాచ్ చేసేసి మన కలెక్షన్ ఇచ్చేయడం ఇంకా ఏం లేదు ఇంకా. సో ఈ విధంగా అనమాట. ఈ యొక్క కలెక్షన్ కూడా చెప్తాం మీకు ఈ వీడియోలో. ఫ్రెండ్స్ ఈ యొక్క పంప్ అనేది దాంట్లో ఇన్సర్ట్ చేసేసి మనము పంప్ అనేది దాంట్లో ఇన్సర్ట్ చేసేయాలి జాగ్రత్తగా. ఇదానికి అడుగు పెట్టుకుని ఏం పర్లేదు, మనకి ఏం కాదు. సో ఈ విధంగా అనమాట, ఈ విధంగా ఇదానికి అనేది అటాచ్ చేసేయాలన్న. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట ఈ యొక్క పైప్ని జాగ్రత్తగా అటాచ్ చేసేయాలి. ఈ విధంగా అనమాట. ఈ విధంగా అనేసిన తర్వాత ఈడొక ఇది ఉంటుంది అనమాట. ఈ మాత్రం ఇది కూడా ఈ రింగులోకి వేసి ఎక్కిస్తాం మనం అనమాట. ఈ రింగులో వేసి ఎక్కియడం వల్ల అయితే కదలదు అనమాట పంప్ అనేది. ఇక వైరు కూడా ఈ పైకి తీసుకుపోవాలి మనం. ఈడొక టేప్ వేసేసుకొని ఈ నుంచి పైకి నీట్గా తీసుకుపోవాలి పైకి. అలా హోల్స్ అటాచ్ చేసేయాలంగా. సో ఈ విధంగా అటాచ్ చేసేయాలన్నమాట. నేను ఈ నుంచి ఆడికి తీసుకుపోయినాక నేను వీడియో షూట్ చేస్తాను మళ్ళీ తర్వాత. సో ఫ్రెండ్స్ మనం చూసుకోవచ్చు, ఒక పంపు కూడా పైప్ కూడా అటాచ్ చేసేసినాము. ఇక్కడ పైన ఒక పైప్ కూడా అటాచ్ చేసేసినాము. ఈ యొక్క వైరు కూడా ఒక వైరు మనం అబ్జర్వ్ చేయొచ్చు. అసలు వైరు అసలు బ్లాక్ అదొక రంగు కోటింగ్లోకి అసలు కలిసిపోయింది అనమాట. మొత్తము ఈ నించిట్లో వచ్చిందనమాట. ఈ నించిట్లో వచ్చి ఎట్లా కలిసిపోయింది అసలు కాంటనే కాంటాకుందన్నమాట. అసలుకి కలిసిపోయి పైకి పోయింది అనమాట. పైకి పోతే ఈడ వెళ్తుంది వైర్ అనేది. ఈ పక్క ఇంకొక వైర్ వచ్చేసి స్ప్రింగ్ వైర్ అనమాట. అది ఇప్పుడు వెళ్తుంది. ఇది ఒక స్ప్రింగ్ వైరు.
ఇది వచ్చేసి స్ప్రింగ్ అంటే మీకు చాలా మందికి అర్థం కాకపోవచ్చు, ఇది అటు ఇటు తిరిగేది అనమాట. అటు ఇటు తిరిగేది స్ప్రింగ్ అంటారు అనమాట. స్ప్రింగ్ మనకి ఏం రావాలంటే ఇంకా మోటార్ వైర్స్, అలాగే ఈ యొక్క మెయిన్ వేర్, ఈ యొక్క మెయిన్ వేర్ అటాచ్ చేయాలి మనం. ఈ యొక్క మెయిన్ వేరు మోటార్ వేర్స్ అటాచ్ చేసేసి మొత్తం కలెక్షన్ అనేది మొత్తం అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇది అనేది మెయిన్ వేర్ అనమాట. మనకి ఇదే మెయిన్, ఇదాన్ని సప్లై ఇది ఉంటేనే మెయిన్ అయ్యేది. ఈ యొక్క హోల్స్లోకి ఎక్కించేయాలి మనం పూర్తిగా. ఈ విధంగా మనకి ఆ అవతల పక్క వెళ్ళాలన్నమాట. ఈ అయిన తర్వాత ఈ పక్కకు ముడేసుకోండి. ఈ పక్కకు ముడేసుకోవాలనుకో చాలా మనకి లాగిన కూడా రాదనమాట అసలుకి. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మనం ఇక్కడ ఒక ముడేయడం జరిగింది అనమాట. ఒక వైర్కి ఇది ముడేయడం జరిగింది. ఇట్లా లాగినా కూడా పిల్లలు ఎవరైనా లాగినా కూడా ఇట్లా ఊరు రాదనమాట కలెక్షన్ మొత్తం. ఇది వచ్చేసి మన ఒక హోల్స్లో అటాచ్ చేసామనుకో ఇక్కడ బయటకు వచ్చేస్తుంది అనమాట డైరెక్ట్గా. ఈ విధంగా అనమాట. ఈ విధంగా అటాచ్ చేసామనుకో మనకి బయటికి వైర్లెస్ వచ్చేస్తాయి అనమాట. మనకి మొత్తానికి అయితే మనకి ఒక స్ప్రింగ్ వైర్లు అయితే వచ్చినాయి, అలాగే పంపు వైర్లు అయితే వచ్చినాయి, అలాగే మెయిన్ వైర్ వచ్చింది. మనకు రావాల్సింది ఇంకా మోటార్ ఇవే ఫ్రెండ్స్, ఇవే అనమాట. ఇవే మెయిన్ అనమాట. ఇవి రావాలి మనకి మెయిన్. ఈ వైర్స్ అని వచ్చాయనుకో మొత్తం మనం ఆల్మోస్ట్ మొత్తం వేసేసాను అర్థము. ఈ ఒక వైర్స్ అనేది లోపల అటాచ్ చేసేసాం. ఇవి కూడా సేమ్ ఆ విధంగానే ఈ పక్క అటాచ్ చేస్తాయి. ఆల్మోస్ట్ మొత్తం అన్ని వైర్లు వచ్చేసేటే మనం ఫస్ట్ అన్ని వైర్లు వచ్చేసేటే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కలెక్షన్ ఇడవే. మనకి ముందుగా చూసుకున్నట్లయితే ఇచ్చేసినాం కదా బ్రో, ఇక్కడ చూసుకుంటే ఒకసారి మీరు ఇది ఇచ్చేసే రెక్క తగులుతుంది. ఆ రెక్క తగిలే ప్రాబ్లం ఏం లేదు ఫ్రెండ్స్. ముందర కలెక్షన్ ఇచ్చిన తర్వాత గట్టిగా ఇచ్చిన తర్వాత గట్టిగా లాగి కట్టుకోవడమే, ఇంకంతే ఏం లేదు. టేప్ వేసేసుకోవడమే, ఇంకా అసలుకి ఇంకా ఊరదు అసలుకి. ముందర కలెక్షన్ ఇచ్చిన తర్వాత అవతల టేప్ వేసామనుకో మెయిన్ బల్ ఉంటుంది ఇంకా అప్పటికి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చిచ్చులలో చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి కూలు అంటే నీళ్ళ పంపు, నీళ్ళు వచ్చేది. ఇది వచ్చేసి ఫ్యాన్ అంటే మనకి రెక్కలు తిరుగుతులే ఫ్యాన్ స్పీడ్ అదనమాట. లో స్పీడ్, మిడిల్ స్పీడ్, హై స్పీడ్. ఇది వచ్చేసి స్ప్రింగ్ అటు తిరుగుతులే అదనమాట. ఈ 3 కలెక్షన్లు నేను నీట్గా ఇస్తాను. మీరు ఎక్కడ సిప్ చేయకుండా చూడండి. సిప్ చేయకుండా చూస్తే మీకు చాలా అంటే చాలా బాగా అర్థమవుతుంది అనమాట. ఇంతకంటే క్లారిటీ ఎవరు చెప్పరు కూడా అసలు. 2024 లాస్ట్లో మీరు ఎంత వెతికినా దొరకవు ఇంతకంటే క్వాలిటీలు. మీరు చూడండి మీరే. ఫ్యాను ఇది వచ్చేసి స్ప్రింగ్ ఇలా ఉంది కదా, ఇలా తిప్పండి. ఇలా తిప్పితే మీకు బాగా అర్థమవుతుంది నీటి కలెక్షన్ కూడా. ఇది వచ్చేసి మనకి ఒక కూల్ అనమాట, నీళ్ళు వచ్చేసి మనకు వచ్చే కలర్ ఇదనమాట. ఇదానికి ఒక కలెక్షన్ ఇచ్చేసాలి, ఒక వైర్ ఇచ్చేసాలి మనం. ముందు స్లీవ్ తీసి పెట్టేసుకోండి నీట్గా, బాగా అన్ని కలిసి స్లీవ్ తీసి పెట్టేసుకోండి నీట్గా. సో ఈ విధంగా అనమాట దానికి స్క్రీన్ వేసుకుంటే నాకు ఈజీగా ఉంటుంది అనమాట చేయడానికి. మీరు కూడా అదే చేయండి. మిగతా నీళ్ళ మోటార్కి అన్ని మోటార్కి కలుపుకున్నాయి ఇంకా. సో ఈ విధంగా అనమాట మనకు వచ్చేసి నీళ్ళ మోటార్ ఇది కదా, ఇది చూసుకుంటే నీళ్ళ మోటార్ కూల్ అంటే నీళ్ళ మోటార్ అనమాట. ఈ ఒక వైర్ అనేది అటాచ్ చేసినాం కాబట్టి ఈ వైర్ అటాచ్ చేయాలా. ఈ కలర్ వచ్చేసి మనకు ఈ కలర్ వేయాలని లేదు, ఏ కలర్ నేర్చుకోవచ్చు. అలా అనమాట. గ్రీన్ నేర్చుకోవచ్చు, పింక్ నేర్చుకోవచ్చు. నేను సపోజ్ పింక్ ఇచ్చేస్తాను, ఎందుకంటే పింక్ అయితే బాగా దాంట్లో కలిసిపోతే మొత్తం బాగుంటుంది. ఈ విధంగా అనమాట. ఇది ఈ విధంగా స్లీవ్ వేసి పెట్టేసుకోవాలా. నీట్గా స్లీవ్ వేసి పెట్టేసుకొని ఇక హోల్లో మనం ఏమైతే 2 లూప్ కలుపుకున్నామో ఇది లూప్ కలుపుకున్నాం కాబట్టి దాంట్లోకి అటాచ్ చేయాలా. సో ఈ విధంగా అనమాట. సో ఈ వీడియోలో చూపించే విధంగా అండి మీరు కూడా కలెక్షన్ అయితే. ఈ యొక్క వేర్ అనేది ఖాళీ ఉంచేసేయండి. మళ్ళీ చెప్తా లాస్ట్లో మీకు. ఈ యొక్క వేర్ అనేది ఖాళీ ఉంచేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాన్ అనమాట. ఈ యొక్క ఫ్యాన్ వచ్చేసి ఇది మీకు ఈ వీడియో కలెక్షన్ ఇది ఎట్లా చేయాలో కలెక్షన్ అర్థం కాకపోతే ఇదాని అమెజాన్గా ఈ కూలర్ మోటార్ కనెక్షన్ వీడియో కూడా చేశాను. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తా. ఈ యొక్క కలెక్షన్ ఎట్లా అంటే ఇది వచ్చేసి కామన్ వేర్ అనమాట. ఇది వచ్చేసి కామన్ వేర్, మెయిన్ వేర్లో ఒక దానికి చేసుకోవాలా. ఈ 3 వేర్ స్టెప్ అనమాట. స్టెప్స్ 1 2 3 స్టెప్ అన్నట్టు. రెండు వచ్చేసి వన్ స్పీడ్ స్టెప్ అనమాట. 1 స్టెప్ ఒకటే స్పీడ్. ఇప్పుడు ఒకటే స్పీడ్కి మనం అటాచ్ చేయాలన్నమాట. దీని ఉంది ఒకటే స్పీడు, మీరు అటాచ్ చేసేయాల. ప్రతి మోటార్ కూడా 4 మోటార్లు వస్తాయి, 4 వైర్లు వస్తాయి ఖచ్చితంగా. ఇది వచ్చేసి వైట్ వచ్చేసి సెకండ్ స్పీడ్ అనమాట. ఈ సెకండ్ స్పీడ్ కూడా ఖచ్చితంగా మనం అటాచ్ చేయాలి దానికి. ఈ రెండో దానికి 2 నెంబర్ మీద నేను వైట్ కలర్ ఇచ్చేస్తున్నాను, 1 నెంబర్ మీద రెడ్ వేసేసాను, ఇంకా 3rd నెంబర్ మీద నేను బ్లాక్ ఇచ్చేస్తున్నాను. సో ఈ విధంగా అనమాట.
ఈ దానికి 3 వేర్లు వచ్చినాయి కాబట్టి ఇటు లూప్ చేసుకోవాలి మనం. అట్లా ఈ దానికి లూప్ ఖచ్చితంగా చేసుకోవాలా. ఈ దానికి ఒక 2 వేర్లు కాబట్టి వచ్చేసి లూప్ చేసుకోవాలా. ఇదైతే అవసరం లేదు లూప్ మనకి, ఎందుకంటే 3 వేర్లు అటాచ్ కరెక్ట్గా వచ్చేస్తాయి. అట్లా మనకి ఫైనల్గా వచ్చేసి స్ప్రింగ్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, స్ప్రింగ్ అని ఉంది. ఈ స్ప్రింగ్కి ఈ స్ప్రింగ్ ఇచ్చేసుకోవాలి మనం. స్ప్రింగ్లో ఏదో ఒక వైర్ మీకు నచ్చిన వైర్ చేసుకోండి. నేను రెడ్ వేయాలా ఎల్లో వేయాలని లేదు, ఏ వైర్ నేను చేసుకోండి. సపోజ్ రెడ్ ఇచ్చేస్తారు. ఇప్పుడు నేను లూపింగ్ చేసుకునే దాంట్లో అటాచ్ చేయాలి మనం. లూపింగ్ ఏదానికి వేసుకున్నాము, అదానికి దానికి లూపింగ్ చేసుకున్నాం కాబట్టి అవతల నుంచి ఇవతలకి అదానికి అటాచ్ చేసుకోవాలి. ఈ నుంచి అటాచ్ చేసుకున్నాం కాబట్టి లూపింగ్ అటాచ్ చేసుకోవాలి. ఈ దానికి ఇగుద్దు, మళ్ళీ ఈ దానికి ఇచ్చి ఒక స్టెప్ తిరుగుతుంది అట్లా అనమాట. ఇది ఒక వేరే సపరేట్ ఇచ్చేసేయండి. మొత్తానికి సపరేట్గా వచ్చిన వేర్లు ఈ ఒక మోటార్ నుంచి వచ్చే వేరు, ఒక కామన్ వేరు సపరేట్గా వచ్చింది. పంపు నుంచి వచ్చే వేరు సపరేట్గా వచ్చింది. ఇవాళ సపరేట్గా వచ్చేసినాయి కదా. ఈ యొక్క సపరేట్గా వచ్చిన వేర్లు ఏం చేయాలంటే మనము చాలా సింపుల్ అనమాట. సపరేట్గా వచ్చేసింది, స్ప్రింగ్లో ఒకటి వేర్ సపరేట్గా వచ్చేసింది, పంపు నీళ్ళ మోటార్లో వచ్చే ఒకటి సపరేట్గా వచ్చేసింది అనమాట. ఈ రెండింటి కలుపుకోండి. నీళ్ళ నుంచి వచ్చిన వైర్ ఒకటి, స్ప్రింగ్ నుంచి వచ్చిన వైర్ ఒకటి కలిపికింది కాకుండా మోటార్ ఒకటి, మోటార్ నుంచి వచ్చేది కామన్ వైర్ బ్లూ ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. మోటార్ నుంచి వచ్చే వైర్ వచ్చేసి కామన్ అనమాట. ఒక కామన్ వైర్ కూడా చుట్టుకోవాలి మనకు కంపల్సరీ. ఈ విధంగా చుట్టుకున్న తర్వాత మనకి ఇంకా కలెక్షన్ మొత్తం ఆల్మోస్ట్ మొత్తం అయిపోయినాయి. ఈ యొక్క 2 వేర్లు యాడ్ చేయాలి భయ్యా, అర్థం కాదంటే కానీ ఈ యొక్క 2 వేర్లు వచ్చేసి మనము ఈ ఒక వైర్లో ఏదో ఒకటి రెడ్ అయినా సరే బ్లాక్ అయినా సరే ఏదైనా సరే దానికి ఒక అటాచ్ చేయండి. దానికి ఒకటి మనం ఇంత కలుపుకున్నాం కదా, మీకు వీడియోలో చూపించే విధంగా ఏంటి మీరు విషయము. మనము స్ప్రింగులు వచ్చే ఒక వేరు, మళ్ళీ పంపులు నీళ్ళ మోటార్ వచ్చే ఒక వేరు, ఆ వేరు ప్లస్ ఇంకోటి వచ్చేసి మోటార్ వచ్చే కామన్ వేరు, మెయిన్ వేరు ఒకటి, ఇది వేరు, ఈ మెయిన్ వేరు, మళ్ళీ ప్లగ్ దోపితే ఆ వైర్ అనమాట. ఇది ప్లగ్ దోపే దాంట్లో ఒక వేరు, ఈ ప్లగ్ దోపే దాంట్లో ఒక వేరు. ఈ ఒక మొత్తం ఆల్మోస్ట్ మొత్తం 8 వేర్లు వచ్చేసినాయి. మనకి 4 వేర్లు వచ్చేసినాయి. ఈ 4 వేర్లు కూడా ఇటు చుట్టేసి పెట్టేసుకోండి. ఇంకొక వేరు కొద్దిగా ఉంటుంది. ఈ యొక్క వేరు మనకి ఆల్మోస్ట్ మొత్తం వేలు ఇచ్చేసారు అర్థము. ఈ యొక్క వేరు కొద్దిగా ఉంటుంది. ఈ యొక్క వేరు యాడ్ ఇవ్వాలంటే ఈ యొక్క వేరు సిలివి తీసుకొని బాగా పెద్దగా సో ఫ్రెండ్స్, ఈ యొక్క వేర్ అనేది ఎక్కడ ఇవ్వాలంటే మనం ఈ యొక్క మూడు దానికి లూపింగ్ చేసుకున్నాం కదా. ఫస్ట్ మనము ఒక ఎల్లు కాన్స్ లూపింగ్ చేసుకున్నాం కదా. ఈ యొక్క వేరు లూపింగ్ చేసుకున్నాం కదా. అక్కడ వచ్చేసి మనం ఈ యొక్క బ్లాక్ వేర్ మెయిన్ వేర్లో వచ్చి బ్లాక్ వేర్ ఇచ్చేసారనమాట. మనం ఫస్ట్ ఈ నుంచి ఇడికి లూపింగ్ చేసుకున్నాం కదా, ఆడొచ్చేసి మనకి ఒక బ్లాక్ వేర్ ఇన్సర్ట్ చేసేసారనమాట. ఆల్మోస్ట్ మొత్తం అన్ని వైర్లు అనేది ఇచ్చేసినాం మనం, ఏం లేదు, ఇది ఒక్క వైర్ అనమాట. సో ఆ విధంగా అనమాట. ఫస్ట్ వీడియోలో మనం చూపించే విధంగా అన్ని లూప్ చేసుకున్నాం కదా, ఎల్లు అనేది ఆ దానికి వచ్చేసి ఇచ్చారనమాట. సో ఫ్రెండ్స్, ఈ యొక్క కలెక్షన్ మొత్తం ఇచ్చేసిన తర్వాత మనం చెకింగ్ లైట్తో ఒకసారి చెక్ చేద్దాం. చెకింగ్ లైట్తో ఈ యొక్క కలెక్షన్ మన కరెంట్ పాస్ అవుతుందో కాలేజ్ చెక్ చేద్దాము. మనం ఫస్ట్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క లూపింగ్ అనేది ఆ నుంచి ఆడికి చూసుకోవచ్చు మనం. మీరు వీడియోలో బాగా చాలా అంటే చాలా క్లారిటీగా అర్థమవుతుంది వీడియోలో మీకు. ఈ నుంచి ఇడికి లూపింగ్ తీసుకున్నాం మనం, వచ్చేసింది కరెక్ట్గా లూపింగ్ అనేది. సో ఆ విధంగా అనమాట. అలాగే మనం మోటార్ చెకింగ్ కూడా చేద్దాం అన్నట్లే. మోటార్లో వచ్చే కూడా కామన్ వేరు, అంటే మనం 4 వేర్లు కలెక్షన్ చేసుకున్నాం కదా, ఆ ఒక 4 వేర్లో ఒక వేరు ఒకదానికి పెట్టి మిగతా 3 స్పీడ్లకి సెట్ చేస్తే మొత్తం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మొత్తం ఆల్మోస్ట్ మొత్తం పనిచేస్తుంది. మనం ఆ దానికి వచ్చేసి ఒక టేప్ వేసేసుకొని నీట్గా ఇంకా చిచ్చు బోర్డ్ అనేది బిగిచ్చేసి ఇంకా స్క్రూలు వేసుకోవడమే అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఇంకా చాలా అంటే చాలా బాగా అర్థమవుతుంది అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ ఆన్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మొత్తం ఆల్మోస్ట్ మనం కలెక్షన్ మొత్తం నీట్గా ఇచ్చేసాం అనమాట. ఇంకా ఈ పెండింగ్ అంటే ఏం లేదు మనకి. ఒక స్విచ్ బోర్డ్ అనేది ఒక కూలర్కి అటాచ్ చేసేసి అవతల నుంచి స్క్రూలు వేసి బిగేయడం అనమాట. సో మీరు చూసుకోవచ్చు వీడియోలో ఎంత నీట్గా కలెక్షన్ ఇచ్చేసుకున్నామో. సో ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి కూల్ అనమాట. అది వచ్చేసి కూల్, తర్వాత ఫ్యాన్ అంటే మన స్పీడ్ వచ్చేది లో స్పీడు, మిడిల్ స్పీడ్, హై స్పీడు, లాస్ట్ వచ్చేసి స్ప్రింగ్ అనమాట. సో ఈ విధంగా అనమాట. ఈ విధంగా కలెక్షన్ చేసుకున్న తర్వాత మన స్క్రూలు వేసి అవతల పక్క నుంచి బిగించుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, చూసుకున్నట్లయితే మనం ఓవరాల్గా మొత్తం అన్నీ అయిపోయినాయి అనమాట. అన్ని కలెక్షన్ మొత్తం ఆల్మోస్ట్ మొత్తం 90% దాకా అయిపోయింది అనమాట. ఇంకా మనం ఏం లేదు, పెండింగ్ వచ్చేసి మనకి ఈ యొక్క తడికలు అనేది బిగిచ్చేసి వాటర్ పోసి సెట్ చేయడమే, ఇంకా ఏం లేదు. ఇక అవతలకు తడికి తడికి వేసేసి సెట్ చేయడమే, ఇంకా ఏం లేదు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క అవతలకు తడికి వేసి మనం ఫస్ట్ వాటర్ వేసిన తర్వాత అవతలకు తడికి వేసి సెట్ చేసాం. ఇంకా ఫ్రెండ్స్, మనం చూసుకున్నట్లయితే ఒక చిచ్చు అనేది వేసేసాం అనమాట.
చేసిన మన యొక్క బోర్డులో కూడా తిప్పేసాం. ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసి ఇది నీళ్ళ మోటార్. నీళ్ళు లేవు కాబట్టి గిర్రని సౌండ్ వస్తుంది అనమాట. మీరు చూసుకోవచ్చు, నీళ్ళు ఉంటే వస్తుంది బాగానే, నీళ్ళు బీర్చాయి సౌండ్ లేకుండా. ఇది వచ్చేసి మనకి ఫ్యాన్ లో అనమాట. సో మీరు చూసుకోవచ్చు, వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చు. చూసుకోండి ఒకసారి మీరు. ఇది మిడిల్, ఇది హై, ఇది ఆఫ్, ఇది వచ్చేసి స్ప్రింగ్ అనమాట. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు, స్ప్రింగ్ అనేది ఆడ తిరుగుతుంది. అవతల నుంచి రికార్డ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు, స్ప్రింగ్ ఎంత బాగా తిరుగుతుందో. సో ఫ్రెండ్స్ అలాగనమాట, స్ప్రింగ్ కూడా ఆల్మోస్ట్ మొత్తం బాగా తిరుగుతుంది. అన్నీ పర్ఫెక్ట్ సెట్ అయిపోయినాయి. చూసుకోవచ్చు మీరు ఒకసారి లాస్ట్ ఫైనల్. వచ్చేసి ఫ్యాను ఈ విధంగా అనమాట. ఇప్పుడు మనం వాటర్ పోసి చెక్ చేసాం ఫ్రెండ్స్. ఇలా ఉంది కదా, మనం వాటర్ పోసి అన్ని సైడ్లో వస్తున్నాయి రాలో చెక్ చేసాం ఇప్పుడు మనం. సో ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వాటర్ అయితే వేయడం అయితే జరిగిందనమాట. నీళ్ళు అయితే మనము ఈ యొక్క కూలర్లో మొత్తం ఆల్మోస్ట్ మొత్తం నీళ్ళు అయితే వేయడం జరిగింది. ఒకసారి మనం నీళ్ళ చిచ్చు కూడా ఆన్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనం, ఈ పక్క అయితే అన్ని హోల్స్లలో ఆల్మోస్ట్ మొత్తం ఎన్ని 10 హోల్స్ ఉంటాయి, అన్ని హోల్స్లలో వెలుగుతున్నాయి అనమాట. యూతల పక్క చూద్దాం మనము, యూతల పక్క కూడా అన్ని హోల్స్లలో వెలుగుతున్నాయి అనమాట. అవతల గడ్డి వైపు కూడా బాగా వెలుగుతున్నాయి, మీరు చూసుకోవచ్చు వీడియోలో. సో ఈ విధంగా అనమాట. సో అలా అనమాట, ఈ విధంగా అనమాట. చూసుకోవచ్చు మీరు, ఈ యొక్క వాటర్ అయితే గలీజ్ అయిపోతుంది మొత్తం. మనం ఒక తడికిలు బిగించినాక ఆన్ చేద్దాం. సో ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే మనం ఒక తడికిలలో ఒక తడికి బిగించేసాం అనమాట. ఒక స్ప్రూలు వేసేసుకోవాలా, 2 కింద 2 వేసేసుకుంటే బ్రహ్మాండంగా వచ్చేస్తుంది అనమాట. ఒక స్ప్రూలు 2 వేసేసుకున్నాకో సరిపోతుంది. సో ఫ్రెండ్స్ చూసినట్లయితే మనం ఒక స్ప్రూ వేయడం అయితే జరిగింది అనమాట. అలాగే యువతల పక్క కూడా మనం తడికి బిగించేసి 2 దానికి మనం ఒక స్ప్రూలు వేయడం జరిగిందనమాట. చూసుకోవచ్చు మీరు వీడియోలో. ఇప్పుడు మనం వేసేసినాం కదా, ఇప్పుడు ఆన్ చేసి చూస్తాం మనం. ఇప్పుడు ఆన్ చేసి చూద్దాం మనం. ఒక వాటర్ పంపు, ఫ్యాను, స్ప్రింగ్ 3 ఆన్ చేసాము. చూడండి మీరు. సో ఫ్రెండ్స్ మీరు అబ్జర్వ్ చేయండి, నిదానంగా వస్తున్నాయి. అందులో గడ్డి కూడా చాలా మందంగా ఉందన్నమాట. అందువల్ల మనకి వాటర్ అనేది కాంట్రాకుంది. మీరు సౌండ్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు, చాలా అంటే చాలా సౌండ్ వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్, ఇదొక కూలర్ అనేది ఇది ఒక తక్కువ బడ్జెట్లో మనకి సెకండ్ హ్యాండ్లో కొత్తది మీ 4500 5000 పెట్టలేమంటే కానీ మీకు 2500 మొత్తం అరౌండ్ మొత్తం సెకండ్ హ్యాండ్స్లో కొనుక్కుని మేము చేసేసుకున్నాం అనమాట. మొత్తం 2500 వచ్చేసింది. ఇదే కూలర్ నేను అది ఆఫ్లైన్లో అడిగాను అనమాట. టౌన్లో 4500 అట్లా చెప్పారనమాట. మేమే కొన్నాం, మేము 4200 లాగా కొన్నాం మేమే మా ఇంట్లో వాళ్ళకి. ఇది వచ్చేసి మా అక్కకి అనమాట, అలా అనమాట. సో ఈ యొక్క వీడియోని మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే నేను ఈ వీడియోకి చాలా కష్టపడ్డాను అనమాట. నేను చేసే ప్రతి ఒక్క వీడియోలో కూడా ఈ వీడియోకి చాలా అంటే చాలా కష్టపడ్డాను. నేను మీకు 50 లైక్స్ అనేది టార్గెట్ ఇస్తున్నాను, అది కంప్లీట్ చేస్తారని నేను అనుకుంటాను. సో ఈ కూలర్లో ప్రతి ఒక్క కలెక్షన్ కూడా సేమ్, ప్రతి ఒక్క కూలర్ కూడా సేమ్ ఇచ్చేసాలన్నమాట. ఈ యొక్క కూలర్లో కూడా ప్రతి ఒక్క కూలర్ కూడా ఈ విధంగా ఇచ్చేసాలన్నమాట. ఇలాంటి కూలర్లకి ఇలాంటి ఒక 6 బిందెలు 7 బిందెలు పడే కూలర్ కల్లా ఈ విధంగా ఇచ్చేసుకోవాలి కలెక్షన్స్ మొత్తము. ఒక మామూలు మూటలకి అలా అనమాట, ఈ విధంగా ఇచ్చేసుకోవాలా. మీరు ప్రతి ఒక్క మీరు ఎక్కడ షిఫ్ట్ చేసినందుకు చూసినందుకు థ్యాంక్ యూ. అలాగే నన్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసినందుకు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను దగ్గర 2000 ఒక వీడియోకి అయితే చాలా 2400 వ్యూస్ వచ్చినాయి. కాకపోతే 300కి దగ్గరలో ఉన్నాం మనము సబ్స్క్రైబర్స్. తొందరగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటాను. ఒక వీడియోకి 1000 వచ్చినాయి, కాకపోతే 300 సబ్స్క్రైబర్స్ ఉన్నాం. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటాను. అందుకే షేర్ మీ ఫ్రెండ్ ఒక ఎలక్ట్రీషియన్ ఫ్రెండ్కి షేర్ చేస్తారని అనుకుంటాను. ఎవరైతే నేర్చుకోవాలనుకుంటానో వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా చాలా యూజ్ అవుతుంది అన్నమాట ఈ వీడియో అనేది. ఫ్రెండ్స్ అలాగే మీరు నన్ను ఇట్లే ఎంకరేజ్ చేయాలని అనుకుంటాను, ఇలాగే సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలి, ఎప్పటికీ కావాలి, ఇప్పటికైనా సరే ఎప్పటికైనా కావాలి నాకు.
అలాగే నేను వీడియో చేయడానికి నేను 1 వీక్ దగ్గర 2 వీక్స్ దగ్గర చేయక 2 వారాలు అవుతుంది, 14 రోజులు అట్లా అవుతుంది చేయక. నేను ఎందుకు చేయడం లేదంటే ఫస్ట్ కారణం వచ్చేసి ఫోన్ స్టోరేజ్ అనమాట. ఫోన్ అనేది స్టోరేజ్ నిలబడవుతుంది అసలుకి. ఇప్పుడు ఈ వీడియో కూడా నేను మామూలుగా అయితే సెల్ మోడ్ వచ్చితే కెమెరా ఉంటుంది ఒక ఆప్షన్, ఆ కెమెరా నుంచి వీడియో క్యాప్చర్ చేస్తుంటే అస్సలు కాకుండా నేను ప్లే స్టోర్ నుంచి ఇంకొక యాప్ ఎక్కించుకొని డౌన్లోడ్ చేసుకొని నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో అలా అనమాట. ఈ యొక్క ఫోన్ అనేది స్టోరేజ్ జరపడం లేదు. అలాగే నెక్స్ట్ న్యూ మొబైల్ కొనుక్కోవాలని ట్రై చేస్తున్నాను. మీరందరూ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటాను. మీరందరూ సపోర్ట్ చేయాలి కూడా. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో వచ్చేసి ఇదనమాట. మీరు ఇంతవరకు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, అలా చూసి పక్కన గంట సింబల్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేస్తారని అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.